వెములవాడ పట్టణంలో వీరనారి చాకలి ఐలమ్మ 129వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ఐలమ్మ ప్రదర్శించిన ధైర్య సాహసాలు, చైతన్యం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి అన్నారు. అంతకుముందు పట్టణంలోని ఐలమ్మ విగ్రహానికి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె పోరాట స్ఫూర్తిని నాయకులు కొనియాడారు. తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ 129వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్లో ఇలా ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా జయంతి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. మరి ఆనాడు భూమి కోసం ముక్తి కోసం నైజాం పరిపాలకులను తరిమిన చరిత్ర చాకలి ఐలమ్మది. ఆమె స్ఫూర్తితోనే, ఆమె పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం కూడా కొనసాగింది. మరి భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం మరి తొలి తెలంగాణ సాయుధ పోరాటంలోనే వారు మరి ఎన్నో సమస్యలమైన పోరాటం చేసి మరి అప్పుడు నుండి రజాకారులకు, పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాటం చేసి మరి అప్పుడున్నటువంటి మరి ఆస్తులను తెలంగాణ రైతాంగ సాయుధ ఉద్యమంలో వీరనారి చాకలి ఐలమ్మ ముఖ్య భూమిక పోషించారని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. తెలంగాణ పౌరుషాన్ని, పోరాటాన్ని, త్యాగాన్ని భావితరాలకు అందించి ఉద్యమ స్ఫూర్తిని రగల్చిన గొప్ప పోరాట యోధురాలు అని కొనియాడారు. అంతకుముందు కలెక్టరేట్లో చాకలి ఐలమ్మ 129వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.